టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి ఒక అద్భుతమైనటువంటి సమస్య. అయ్యా, మాకు భూ తగాదాలు ఎక్కువైపోతున్నాయి. భూమికి సంబంధించినటువంటి స్థల కొనుగోలు విషయాల్లో కానీ, అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూ తగాదాలు కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి భూ తగాదాలు కానీ ఎక్కువైపోతూ ఉంటాయి. మరి వీటికి ఏ విధంగా పరిష్కార మార్గం ఉన్నదా? తప్పనిసరిగా ఉన్నది. ఎక్కడైతే భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా ఎదురైపోతున్నాయో ఆ భూమిలో నైరుతి మూలన ఒక అడుగు గోతిని తీసి అక్కడ ఎవరికైతే సమస్య అధికంగా చూస్తున్నారో ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇలా 3 చేతుల గుప్పెడతో కళ్ళ ఉప్పును, గండ్ర ఉప్పు అంటారు, తీసుకొచ్చి ఆ గుంతలో వేసి పూడ్చండి. ఆ విధంగా చేసుకున్నప్పుడు అక్కడ భూమికి సంబంధించిన ఏ తగాదాలు ఉండవు. ఇది శాసనం, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నల్ల నువ్వులు, తోక మిరియాలు, వీటిని ఈశాన్య ప్రదేశంలో కానీ జల్లితే ఆ ఇంట అన్నదమ్ములు కానీ ఉంటుంటే అక్కడ కూడా వాళ్ళకి భూ తగాదాలు ఎప్పటికీ కలగవు. అందుకని వీటన్నిటిని కూడా ప్రకృతి ధర్మం నుంచి మనం ఎంచుకునేటువంటి పరిష్కార మార్గాలు. అందుకని భూ తగాదాలు ఎందుకు వస్తాయండి అనేటువంటి దానికి వెళ్తే, ఎప్పుడైనా సరే భూమి మనం అమ్మాలన్నా కొనాలనుకున్నా ఆ ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చేయకూడని పనులు చేయకూడదు. అలా చేయకూడని పనులు అక్కడ మనం చేసేసి ఈ భూమి నేను అమ్మాలనుకుంటున్నానండి, ఈ భూమికి మంచి బేరం రావటం లేదు, పక్క వాళ్ళకి మాకు తగాదాలు అవుతున్నాయనంటే ఆ భూమి యందు మనం చేయకూడని పనులు ఏవో చేసావన్నమాట. వాటికి ప్రక్షాళనే ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిష్కార మార్గం. అది ఎప్పుడైతే మనం చేయగలిగామో ఖచ్చితంగా ఆ భూమి మీద ఉన్నటువంటి తగాదాలు సమస్య పోతాయి. వెంటనే మనకు అనుకూలమైనటువంటి సమయం కూడా మనకు ఆసన్నమవుతుంది. అందుకని భూ తగాదాలు ఎప్పుడూ కూడా కన్న తల్లి లాంటిది. అందుకని తల్లిదండ్రులను మోసం చేద్దాము అనేటువంటి ఆలోచన మనలో కలిగినప్పుడు తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి ఆస్తిలో భూమి కానీ ఉంటే, మనం సంపాదించుకునేటువంటి భూమిలో ఆస్తిలో కూడా భూమి కానీ ఉంటే ఖచ్చితంగా భూ తగాదాలు వస్తాయి. దానికి పరిష్కార మార్గం ఎలా చేయగలిగినప్పుడు వెంటనే సమస్య పోతాయి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.